చేసుకొని 3404వ రోజు పెద్దలు దేవదానం అంకులు ప్రార్థన చేస్తారు. అందరికి వందనాలన్నా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమామయుడైన మా తండ్రి, మమ్మల్ని బాగా ప్రేమించి మా కొరకై రక్తం కార్చి ప్రాణం పెట్టిన ప్రాణనాథ, మీ పవిత్రమైన ఘనమైన నామమునకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. మీ కృపను బట్టి మరి గత వారం నుండి ఈ వారం వరకు మీ కృపణ కింద భద్రపరిచి సజీవులుగా మీ పాసంలో ఉంచినందున మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలంలో మమ్మల్ని అందరినీ మీ పాసం నడిపించి మమ్మల్ని సజీవులుగా స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మరి ఈ దినము 3404వ దినము వరకు మమ్మల్ని ఈ రీతిగా నడిపిస్తున్నందున మీకు స్తోత్రాలు. ఈ మార్నింగ్ కాన్ఫరెన్స్ లో అనేకులు చేరి ప్రభా మీ యొక్క మాటలు విని మేలు పొందడానికి మీరు మార్గం తెరిచిన విధానాన్ని బట్టి వందనాలు. ఇటువంటి మంచి కార్యాన్ని జరిపించడానికి మీ దాసులు ప్రభా తండ్రి నాయన బర్నబాసాన్ని లేపుకొని తండ్రి ఈ రీతిగా వాడుకుంటున్నందున మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినమున థర్డ్ డంగ్ గారు ప్రభా తండ్రి నాయన వాక్యం అందించడానికి మీరు సిద్ధపరిచినందుకు వందనాలు తండ్రి. వారికి ట్రాన్స్లేట్ చేస్తున్న రాజేష్ బాబు గారిని బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నాం. వారిని మీ కృపాసలకు అప్పగించుకుంటుండగా మీ సులువు చాటును మరుగుపరుచుకొని చక్కగా వాడుకొని మా అందరికీ ప్రభా తండ్రి మీ మాటలు ప్రభా తండ్రి దొరికినట్లు వారి ద్వారా మాట్లాడుకొని పొందమని ప్రార్థన చేస్తున్నాం. ఇంకా ప్రభా పాటలు పాడే వారికి మరి వాక్యం అందించి మీ దాసులకు నడిపిస్తున్న వారికి మీ ప్రత్యేకమైన కృప సహాయం చేయమని చేరి వచ్చిన ప్రతి వారిని బట్టి వందనాలు చెల్లిస్తూ మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తోత్రం చెల్లించి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసిన దేవదానం అంకులు వందనాలు అంకుల్. వందనాలన్నా. పాట విందాం. ప్రవీణ్ అన్న పాట పాడగలవా? ఈ అద్వేల్ ప్రవీణ్ కాదు, ఓకే, వాళ్ళు వేరే ఫ్యామిలీ. తిరుపతి నుంచి రవి మనోహర్ అన్న పాట పాడి ప్రభుని మహిమపరుస్తారు. వందనాలు బ్రదర్. పేరు వచ్చిన ప్రియులందరికీ వందనాలు. పాటల పుస్తకంలో నుండి క్రైస్తవ సునాద కీర్తనలు పాటల పుస్తకంలో 145వ పాట పాడుతున్నాం. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. ఇహ పరమున మేలైన నామము, శక్తి గల్గినట్టి నామమిది. ఇహ పరమున మేలైన నామము, శక్తి గల్గినట్టి నామమిది. పరిశుద్ధులు స్తుతించు నామమిది, పరిశుద్ధులు స్తుతించు నామమిది. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. నశించు పాపుల రక్షించలోక మునకే తెంచిన నామమిది. నశించు పాపుల రక్షించలోక మునకే తెంచిన నామమిది. పరలోకమున జేచు నామమిది, పరలోకమున జేచు నామమిది. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. శోధన గాధల కష్ట సమయాన ఓదార్చి నడుపు నామమిది. శోధన గాధల కష్ట సమయాన ఓదార్చి నడుపు నామమిది. ఆటంకము తీసివేయు నామమిది, ఆటంకము తీసివేయు నామమిది.
యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. సరే, ఉందా బ్రదర్? పాట పాడిన రవి మనోహర్ ప్రభునామ వందనాలన్నా. వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం. వీరపనాయనపల్లి నుంచి ప్రభుదాస్ అన్న వాక్య సహాయం కొరకు ప్రార్థన చేస్తారు. నా వందనాలనా. నా వందనాలు. వందనాలన్నా, ప్రార్థన చేయండి. దయగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, స్తోత్రములైన కృపా కనికరములు గల దేవుడవు, మా రక్షకుడవు, మా విమోచకుడవు, మమ్మలను ప్రేమించిన ప్రేమామయుడ, మీకు స్తోత్రములు ప్రభువా. మా కాలగతులను మీ వశంలో ఉంచుకొని మాకు కావలసిన కాలాన్ని మాకు అనుగ్రహిస్తూ నిత్యము మీ సన్నిధిలో ఆనందించడానికి ప్రభువా, మీరు మాకు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి మీ నామమును స్తుతిస్తూ ఉన్నాం. ప్రతిరోజు నాయన ఉదయకాలమున మీ ముఖ దర్శనం చేసుకొని మీ సన్నిధిలో మీ వాక్యము విని మేము మేలులు పొందటానికి సహాయం చేస్తూ ఉన్నారు. మీకు స్తోత్రములు. ఈ దినము కూడా మీ దాసులు ప్రభా రాజేష్ భవన్ గారిని మీ పక్షమును నిలుపుకొని ఆత్మ ద్వారా మీరు మాట్లాడటానికి మీ దాసులను సిద్ధపరిచారు. ప్రభా, మీకు స్తోత్రములు. అందిస్తున్న వర్తమానము మా ఆధ్యాత్మికమైన జీవితాలు సరిచేసుకోవటానికి, సరిదిద్దుకోవటానికి అరణ్యములో ఇశ్రాయేలీల ప్రజలకు ఎన్నోసార్లు మీరు హెచ్చరించారు. దయగల ప్రభా, ఆనాడు వారిని హెచ్చరించారు, ఈనాడు మమ్మలను కూడా మీరు హెచ్చరిస్తున్నారు. ప్రభువా, మీకు స్తోత్రములు. హెచ్చరికలతో కూడిన వర్తమానాలు మేము వింటున్నాం. విని విడిచిపెట్టుకోకుండా మా ఆధ్యాత్మిక జీవితాలను ప్రభువా, మా వంకర మార్గాలను సరిచేసుకోవటానికి, మా మురికి జీవితాలను కడుక్కోవటానికి ప్రభువా, మాలో ఇంకా చెత్త ఉంది. మీ వాక్యం అనే అగ్ని చేతనైనా అది కాల్చబడి పరిశుద్ధులుగా నైనా తీర్చబడటానికి దినదినము నాయన మీ కృపచేత బలపరచి మీ దాసుల ద్వారా అందిస్తున్న వర్తమానాలు ప్రభువా, మా జీవితాలకు ఎంతో ఉపయోగకరంగా ఉండటానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. పాట పాడిన వారిని, ప్రారంభ ప్రార్థన చేసిన వారిని, ఈ జూమ్ యాప్ నైనా కొన్ని సంవత్సరాలుగా జరుగుతుంది ప్రయాసపడుతున్న వారిని మీరు దీవించండి. దయగల మా ప్రియ ప్రభువా, ఇచ్చిన సమయాన్ని బట్టి మీ నామమును స్తుతిస్తూ ఇప్పుడు వాక్యం అందిస్తున్న మీ దాసుని, వాక్యం వింటున్న వారిని, మమ్మల్ని అందరినీ మీ కరుణగల హస్తాలకు అప్పగించుకుంటూ ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తూ మీ ప్రియ కుమారుడు, మా ప్రభువును, మా రక్షకుడు అయిన యేసు క్రీస్తు నామమున స్తోత్రములు చెల్లించి దీనులమై వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసిన ప్రభుదాసన వందనాలన్నా. వందనాలనా. సమయంలో దేవుని వాక్యాన్ని విందాం. వెస్ట్ బెంగాల్ నుంచి తహేష్ డుమ్డుమ్ గారు దైవ వాక్యాన్ని మనకు అందిస్తుంటుండగా, తెలంగాణ రాష్ట్రం నుంచి రాజేష్ బాబు అన్న దాన్ని మనకు తెలుగులో తర్జుమా చేస్తారు. మనందరం విని ఆత్మీయ మేలు పొందుతాం. వారికి సమయాన్ని అప్పగిస్తున్నాం. అన్నా వందనాలన్నా. ब्रदर तदेव ब्रदर. यस जी, गुड मॉर्निंग ब्रदर्स. गुड मॉर्निंग. शुरू कीजिए. अच्छा जी. प्रभु यीशु मसीह के नाम में आप सबको जय मसीह हमारा. ప్రభు యేసుక్రీస్తు నామమున మీకు అందరికి కూడా వందనాలు. एक बार फिर से आज के सुबह में प्रभु का वचन बोलने के लिए प्रभु ने हमको जो मौका दिया आप लोगों के बीच में, हम आपको उसके लिए प्रभु को धन्यवाद कहते हैं. ఉదయకాల సమయం ముందు మీతో కలిసి దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి ప్రభు అనుగ్రహించిన కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. प्रभु के नाम की महिमा हो. आज के दिन में इस सुबह में फिर से हम प्रभु के वचन के पास हम बैठने के लिए प्रभु ने हमको अवसर दिया है.
ఈ ఉదయకాల సమయం ముందు మరొకసారి ప్రభు పాద సన్నిధిలో దేవుని వాక్యాన్ని చూడటానికి ప్రభు కృపను అనుగ్రహించారు. మరొకసారి ప్రభుకి వందనాలు చెల్లిస్తుంటున్నాం. हम तो ऐसे देखते हैं प्रभु का वचन पढ़ते हुए हम हमारे लिए बहुत सारा उदाहरण, हमारे लिए बहुत सारा एग्जाम्पल्स हम लोग देख पाते हैं। हम अपना रोजाना का जीवन जीने के लिए हम कैसे जीना, तो एक एक उदाहरण हमारे लिए प्रभु के वचन में हमारे लिए दिया गया है। దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే మన దైనందిక జీవితంలో జీవించడానికి అవసరమైన అనేకమైన వచనాలు, ఉదాహరణలు దేవుని వాక్యంలో ఉన్నాయి. అవి మనకు అనుగ్రహింపబడ్డాయి. हमें कभी कभी परमेश्वर के वचन में हम देखते हैं, कभी दाऊद हमारे लिए उदाहरण होता है, कभी मूसा हमारे लिए उदाहरण होता है, कभी दानियल हमारे लिए उदाहरण होता है, कभी प्रभु के चेले लोग हमारे उदाहरण होते हैं। పలు సందర్భాల్లో మనం ఆలోచన చేసినట్లయితే దావీదు కొన్ని సందర్భాల్లో మనం ఉదాహరణగా ఉంటారు, మోషే కొన్ని సందర్భాల్లో ఉదాహరణగా ఉంటారు. అంత మాత్రమే కాకుండా దానియేలు, అదేవిధంగా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు వారి శిష్యులు కొన్ని సందర్భాల్లో మనకు ఉదాహరణగా, మాదిరిగా కూడా ఉన్నారు. लेकिन हम जब देखते हैं तो हमारा प्रभु यीशु मसीह स्वयं हमारे लिए हमारा जीवन का सबसे बड़ा उदाहरण है वो। అయితే వీరందరూ ఉన్నప్పటికీ కూడా మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు వీరందరికంటే కూడా మనకు గొప్ప మాదిరిగా ఉన్నారు. देखिए, हम ऐसे देखने से हम प्रभु के वचन में जितने भी उदाहरण हम लोग पाते हैं, यीशु मसीह को छोड़कर जितने भी उदाहरण पाते हैं, उन सब में हम देखते हैं कुछ ना कुछ कमी, कुछ ना कुछ घटी उनमें भी है, क्योंकि वो भी मनुष्य थे हमारे जैसे। మనము ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారిని కాకుండా మిగతా ఎవరిని చూసినప్పటికీ వారిని మాదిరిగా తీసుకోవాలి అని అనుకున్నట్లయితే వారు కూడా మానవులే కాబట్టి వారిలో ఏదో ఒక లోపాలు మనము కనుగొనే వారంగా ఉంటాము. लेकिन प्रभु यीशु मसीह को जब हम देखते हैं, वो भी एक मनुष्य थे, परंतु उनमें कोई कमी, कोई भूल, कोई गलती उनमें नहीं थी, परंतु वो एक परफेक्ट एग्जाम्पल हमारे लिए है। కానీ మన ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారిని మనం చూసినప్పుడు శరీరీతిగా మానవునిగా లోకంలో ఉన్నప్పటికీ మన ప్రభువులో మనం ఎటువంటి పాపము, ఎటువంటి లోపము చూడము. మనకు పరిపూర్ణమైన మాదిరిగా మన ప్రభు యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. प्रभु आज के इस दिन में हम प्रभु के वचन में क्या कुछ पढ़ेंगे, प्रभु उस वचन में आशीष करे। ఉదయకాల సంబంధు దేవుని వాక్యంలో నుంచి మనం కొన్ని మాటలు చదువుతాము. ఆ మాటలు దేవుడు దీవించును గాక. हम एक वचन पढ़ते हुए हम ऐसे वचन के इस अध्ययन को हम लोग शुरू करेंगे। अभी पहला पत्रस का दूसरे अध्याय में ये పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో కొన్ని భాగాలు చదివి ప్రారంభిద్దాం. दूसरे अध्याय का 21वें पद 21 वर्स 21 हम लोग पढ़ेंगे। 21వ వచనాన్ని మనము చదువుదాము. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలేందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయిన. हाँ, हम यहाँ पे पढ़ते हैं कि क्योंकि उन्होंने भी हमारे लिए एक उदाहरण छोड़ गया है, हमारे लिए एक उदाहरण छोड़ गया है। ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే క్రీస్తు మీకు మాదిరి ఉంచిపోయాను. हमारे लिए उन्होंने कैसा एक उदाहरण छोड़ गया है कि हम उनके पद चिन्हों पर चलें। మనకు ఎటువంటి మాదిరి ఉంచిపోయారు అని అంటే మనము ఆ మాదిరి యందు లేక ఆ అడుగు జాడలేందు నడుచుకున్నట్లు ఆ మాదిరి ఉంచిపోయారు. हाँ, वो हमारे लिए उदाहरण छोड़ गए हैं। एक और वचन हम लोग पढ़ेंगे, यूहन्ना का सुसमाचार 13 अध्याय में आइए 13, यूहन्ना का सुसमाचार 13 अध्याय 13 का 15। యోహాను సువార్త 13వ అధ్యాయము 15వ వచనాన్ని కూడా మనము చదువుకుందాం. నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలనని మీకు మాదిరిగా ఇలాగు చేసి తిని. हाँ, देखिए यहाँ पे हम प्रभु यीशु मसीह स्वयं खुद वो कह रहे हैं कि मैं तुम्हारे लिए एक उदाहरण छोड़ गया हूँ कि जैसा मैंने तुम्हारे साथ किया है तुम भी आपस में किया करो। గమనించండి, ఇక్కడ స్వయాన యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్న మాటలు ఏమిటంటే నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలనని మీకు మాదిరిగా ఇలాగు చేసి తినని ప్రభువారు అంటున్నారు. तो हमारा प्रभु यीशु मसीह स्वयं हमारे लिए उन्होंने उदाहरण छोड़ गया। हम लोग ऐसे एक भागों में हम लोग देखते हैं।
కనుక ఈ వచనాల నుంచి స్వయాన యేసుక్రీస్తు ప్రభువారే మనకు మాదిరి ఉంచిపోయారు అన్న విషయాలు 2 వచనాల్లో మనం చూస్తూ ఉన్నాము. हाँ, तो चलिए अभी हम हमारा प्रभु यीशु मसीह का क्या क्या आदत था, क्या क्या स्वभाव था, उनका नेचर, उनका स्वभाव कैसे था, और आज हम उसको हमारा जीवन में कैसे उतार सकते हैं, कैसे ला सकते हैं, हम उसे देखेंगे। आइए। కనుక ఉదయకాల సమయంలో మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారిలో ఉన్న స్వభావ గుణాలు, ఆయన అలవాట్లు ఎలాగా ఉన్నాయి, మనం ఏ రీతిగా ఆ లక్షణాలను మన జీవితంలో అన్వయించుకోవచ్చు అన్న విషయాలు కొన్ని మనం చూద్దాం రండి. हम पहले आएंगे लूका का सुसमाचार 4 अध्याय का 16 पद में 4 का 16। లూకా సువార్త 4వ అధ్యాయము 16వ వచనాన్ని ప్రారంభ వచనంగా మనము చదువుదాం. లూకా సువార్త 4:16. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుకు చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా. प्रभु को धन्यवाद। हम यहाँ पे पढ़ते हैं वो नासरत में आया जहां वो बड़ा हुआ था, और जैसे उनके आदत थे, प्रभु यीशु मसीह का आदत, उनका स्वभाव था, उनका गुण था, क्या है कि सबत के दिन में वो सभा घर में गया, यानी कि आराधनालय में गया, प्रभु का निवास स्थान, प्रभु का मंदिर में गया। గమనించండి 16వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు తాను పెరిగిన నజరేతునకు వచ్చెను అన్నారు. దాని తర్వాత తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా, అనగా వాడుక అనేది మనం చూస్తూ ఉన్నాం. माफ कीजिए, वो मंदिर तो नहीं, लेकिन सभा घर है, वो आराधनालय है वो। ఇక్కడ గమనించినట్లయితే ఇది సమాజ మందిరంగా ఉంది. हाँ, देखिए उस समय में ऐसे ही रिवाज थे। सब मंदिर तो यहूदियों के लिए सिर्फ एक ही जगह में था, और दूसरे सारे जगहों में लोग जमा होने के लिए हम देखते हैं सभागर नए नियम में हम लोग पाते हैं, ये सिनेगोग हम लोग पाते हैं, जहाँ पे लोग जमा होते वे परमेश्वर को आराधना करते थे। అక్కడ చూడండి, ఒక దేవాలయం అనేది యూదులకు మాత్రమే ఉండేది. తర్వాత మిగతా వారందరూ కూడా కూడుకోవడానికి సినగోగ్ అన్నట్లు ఇంగ్లీష్ లో సమాజ మందిరం అని తెలుగులో వారు కూడుకున్నట్టుకై అక్కడక్కడ స్థలాలు ఉండేవి. ఆ రీతిగా వారు కూడుకుంటేవారు. उनका आदत क्या था? देखिए उनका स्वभाव कैसा था। हर एक सबत के दिन में वो सभाघर में वो जाते थे। చూడండి, ప్రభు వారి యొక్క వాడుక ఏమిటి లేక అలవాటు ఏమిటి అంటే, తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళుట అనేది ప్రభు వారి అలవాటు. हमारा प्रभु यीशु मसीह का आदत, उनका हैबिट था, उनका कस्टम था ऐसे ही करना हर एक सबत के दिन में। చూడండి, ప్రతి విశ్రాంతి దినమందు ఈ రీతిగా చేయట, ఇలాగు చేయట మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క వాడుక అలవాటుగా ఉంది. क्या ये आदत, ये स्वभाव हमारा जीवन में हम लोग पाते हैं? ఇటువంటి అలవాటును మన జీవితంలో మనం కలిగి ఉంటున్నామా? आजकल का समय में हम लोग कभी कभी देखने से विश्वासी लोगों में ये बहुत बड़ा कमी होते जा रहा है। कभी कभी कोई बाइबल क्लास में, कोई लोग चर्च में जाएगा, नहीं तो नहीं जाएगा। कोई प्रेयर मीटिंग में कोई लोग जाएगा, नहीं तो नहीं जाएगा। कोई विश्वासी लोग कभी कभी तो वर्शिप मीटिंग में भी जाएगा, नहीं तो नहीं जाएगा। ఈ రోజుల్లో మన విశ్వాసాలు గమనించినట్లయితే ఈ అలవాటు, ఈ వాడుక అనేది చాలా తక్కువగా కనిపిస్తుంది. వాస్తవంగా మనం గమనించినట్లయితే ఆరాధనకి లేక ఏదైనా ప్రార్థన కూడికి ఒక్కోసారి వెళ్తాము, లేకపోతే వెళ్ళము, లేకపోతే ఇంకొక కూడికి వెళ్తాము, లేక వెళ్ళము. ఆరాధన దినంలో కూడా ఆదివారం ఒక్కొక్కసారి వెళ్తాము, లేకపోతే వెళ్ళము. అటువంటి అలవాట్లు కలిగి ఉన్నారు ఈనాటి విశ్వాసం. देखिए, मैं नहीं कहता हूँ कि काम करने वाले लोग अपना काम धंधा छोड़ते हुए वो लोग प्रेयर मीटिंग में या तो बाइबल क्लास का मीटिंग में वो लोग अपना काम छोड़ के आओ, मैं वो नहीं बोल रहा हूँ। लेकिन प्रभु ने हमको जहां तक अवसर दिया है, हम कभी कभी हमें मौका है तो भी, हमें अवसर है तो भी, हम प्रभु का वो उपस्थिति को या तो प्रभु का वो आराधना का घर को, वो सभा को हम लोग छोड़ते हुए हम दूसरा कोई काम में हम लोग लग जाते हैं, या तो अपने घर में बैठना हम लोग ज्यादा उचित हम लोग समझते हैं। कितना गलत है ये। గమనించండి, నేను చెప్పేది ఏమిటంటే, మీకున్న ఒకవేళ పని బాటలు ఆ రోజు ఉన్నట్లయితే, తప్పనిసరి ఏదైనా పనులు ఉన్నట్లయితే అన్ని కూడా విడిచిపెట్టి వచ్చి నేను రమ్మని అనట్లేదు. కానీ ప్రభు మనకిచ్చిన వెసులుబాటు,
మనకు సమయము అనుగ్రహించినప్పటికీ కూడా మనము ఆరాధన దినములో ప్రభు సన్నిధిలో మనము కూర్చోనకుండా, ప్రభు సన్నిధిలో గడపకుండా, ప్రభు సన్నిధికి ఇవ్వాల్సిన సమయాన్ని ఇవ్వకుండా పక్కన పెట్టి మనం వేరే కార్యాలయానికి ఇచ్చే వారంగా ఉంటున్నాం. ఆ రీతిగా చేయటం అనేది అది సరైనది కాదు అన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. हाँ, हमारा जीवन में पाप कैसे आता है, एक्चुअली उसका एंट्री इतना स्लो है, हम लोग को कभी कभी समझ में नहीं आएगा। గమనించండి, మన లోనికి పాపం అనేది ఏ రీతిగా ప్రవేశిస్తుంది, ఎంత నిదానంగా పాపం ప్రవేశిస్తుంది అనేది మనకు అర్థమే కాదు, కానీ నిదానంగా మనలోనికి పాపం ప్రవేశించే విధానాలు ఉన్నాయి. और ये बात मैं क्यों बोल रहा हूँ, क्योंकि देखिए हम लोग कभी कभी बाइबल क्लास को बहुत लाइटली, बहुत ऐसे तो इतना बड़ा बात तो नहीं है, हम तो नहीं जाने से भी चलेगा, हम लोग संडे में जाएंगे, ठीक है, ऐसे ऐसे हमारा दिमाग में ये विचार आएगा। నా ఉదాహరణకి ఏమిటంటే కొన్ని సందర్భాల్లో మనము బైబిల్ స్టడీ ఏదైతే మన సంఘాల్లో ఉంటుందో వెళ్ళకపోయినా పర్లేదులే అని మనం ఆలోచన కలుగుతాము, ఆదివారం వెళ్తే సరిపోతుందిలే అని తేలికగా తీసుకుంటూ ఉంటాము. అలాగా కూడా ఈ కార్యాలు జరుగుతూ ఉంటాయి. कभी कभी हमें मौका होने से भी, अवसर होने से भी हम लोग प्रार्थना मीटिंग में, ठीक है आज हम लोग नहीं जाते हैं, नेक्स्ट वीक हम लोग चलेंगे, या फिर नहीं संडे में हम लोग तो जाने से हम लोग प्रार्थना करने के लिए बोलेंगे हमारा ये विषय को, ऐसे बोलेंगे। కొన్ని సందర్భాల్లో మనకు అవకాశం ఉన్నా, వీలు ఉన్నా కానీ మనం ప్రార్థన కూడికి వెళ్ళము. ఏమనుకుంటామంటే ఆదివారం వెళ్తే సరిపోతుంది, లేకపోతే మరుసటి వారం చూసుకుంటే సరిపోతుంది అన్నట్టు వీలు ఉన్నప్పటికీ మనము దాన్ని అలవాటుగా చేసుకున్నాము. लेकिन क्या हमारा प्रभु यीशु मसीह का आदत ऐसे था? देखिए हम परमेश्वर का वचन में पढ़ते हैं, उनका आदत क्या था? हर एक सब्त के दिन में वो सभाघर में जाते हुए खड़े होकर वो वचन को पढ़ते थे। కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క వాడుక అలవాటు చూడండి, ఏం రాశారు? ప్రతి విశ్రాంతి దినమందు వాడుక చొప్పున సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా. हम देखते हैं ये सिर्फ हमारा प्रभु यीशु मसीह ने ही हमको नहीं सिखाया, परंतु स्वयं उनके चेले, उनके प्रेरित लोग जो थे, उन लोगों के आदत भी इन्हीं के जैसे थे, प्रभु यीशु मसीह के जैसे ही थे। కేవలం యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే ఈ విషయం మనకు నేర్పించడం లేదు, కానీ వారి శిష్యులు కూడా ప్రభు నుంచి నేర్చుకొని వారు కూడా తమ జీవితాల్లో ఈ రీతిగా చేసి మనకు నేర్పిస్తూ ఉన్నారు. आइए हम लोग पढ़ेंगे प्रेरितों का काम 2 अध्याय में, उसका 42 पद। आइए అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనాన్ని మనము చదువుదాము. వీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక యుండిరి. हाँ देखिए वो लोग जमा होने में लवलीन थे, मीन्स कंटिन्यूअसली, स्टेडफास्टली, बिना रुके हुए निरंतर ऐसे वो लोग जमा होते थे। क्या करने के लिए? प्रेरितों का वचन सीखने के लिए, या तो सहभागिता के लिए, रोटी तोड़ने के लिए, प्रार्थना करने के लिए। గమనించండి, వీరందరూ కూడా అపోస్తులు ఏం చేశారు? సహవాసం మందు ఎడతెగకున్నారు. ఎటువంటి సహవాసం? అపోస్తుల బోధ యందును, సహవాసమందును, కూడుకొనుట యందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయుట యందు ఎడతెగక యుండిరి. ये उन लोगों का आदत, उनका स्वभाव, उनका पूरा जीवन का रोजाना का वही एक आदत ऐसे बन गया था जैसे हमारा प्रभु यीशु मसीह का था। యేసుక్రీస్తు వారి యొక్క వాడుక ఏ రీతిగా అనుదినము లేక సమాజ మందిరంలోనికి వెళ్లే సమయంలో ఉండేదో ఆ రీతిగానే మనం శిష్యులను కూడా గమనించినప్పుడు వారి దైనందిక జీవితంలో అటువంటి అలవాటును వారు ఎడతెగక కలిగి ఉన్నారు. लेकिन हम लोग आज यहाँ पे हम लोग अभी प्रेरितों का काम में देख रहे थे कि ये प्रेरितों का शिक्षा पाने में, रोटी तोड़ने में, सहभागिता रखने में, प्रार्थना करने में, ये सारे विश्वासी लोग, सारे प्रेरित लोग, सब लोग ऐसे इकट्ठे होते थे। लेकिन आजकल का समय में हम लोग का बीच में क्या हो गया? ये रोटी तोड़ना या प्रार्थना करने के लिए जो हम लोग जमा होते हैं, या तो प्रभु का वचन पढ़ने के लिए हम लोग जमा होते हैं, उसमें हम लोग अंतर बना लिया, मतलब डिफरेंस बना लिया। कोई तो ज्यादा वजनदार है, कोई ज्यादा भारी है, कोई हल्का है ना, कोई चीज को लाइटली लेते हैं, कोई चीज ये तो बहुत बड़ा सीरियस चीज है, ऐसे हम लोग लेते हैं। గమనించండి, ఆ దినాల్లో అయితే శిష్యులు ఈ 4 విషయాల్లో అపోస్తుల బోధ యందును, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయుట యందు ఎడతెగక యుండిరి అంటే అన్ని విషయాల్లో, అన్ని కూడికలకు వారు హాజరయ్యేవారు. కానీ ఈ రోజుల్లో చూసినట్లయితే విశ్వాసులైన వారు కొన్నిటిని మాత్రమే ప్రాముఖ్యమైన వాటిగా భావిస్తూ
కొన్నిటివి చాలా తేలికగా తీసుకుంటూ ఇవి అవసరం లేదు అన్నట్లు, ఇవి అవసరం ఉంది అన్నట్లు ప్రార్థన కూడికను ఒకసారి పట్టించుకుంటారు, కొన్నిసార్లు రొట్టె విడిచే కూడికకు మాత్రమే వెళ్తారు, ప్రార్థన కూడికకు వెళ్ళరు. ఈ విధంగా ఆ భేదభావాలను కూడికల మధ్య చూపిస్తూ ఉన్నారు. हाँ, हम लोग भेदभाव करते हैं, कोई चीज बड़ा है, कोई मीटिंग छोटा है, कोई मीटिंग बड़ा है। అవును, మనం ఈ రీతిగా ఒక మీటింగ్ అనేది ఇది పెద్ద మీటింగ్ అని అనుకుంటాము, ఇంకొక మీటింగ్ చిన్నది అని ఆ వ్యత్యాసాన్ని మనం చూపిస్తూ ఉంటాం. क्या ऐसे है क्या? ఆ రీతిగా ఉన్నదా ఇక్కడ? ये मीटिंग, कोई मीटिंग ऐसे बड़ा है, कोई मीटिंग ऐसे छोटा है क्या? ఆ రీతిగా ఏమన్నా ఒక మీటింగ్ పెద్ద మీటింగు, ఇంకో మీటింగ్ చిన్న మీటింగు అన్నట్లు చెప్పబడుతుందా మనకు? हम लोग का मन में हमेशा ऐसे ही बैठा हुआ होगा शायद कि वर्शिप मीटिंग वो बड़ा है, वो उसको मिस नहीं करना चाहिए, उसको कैसे भी नहीं छोड़ना चाहिए, रोटी तोड़ना कभी भी नहीं छोड़ना चाहिए, और दूसरा मीटिंग जो है ठीक है उसको हम लोग कभी कभी छोड़ सकते हैं। ఆరాధన కూడిక, బల్ల కూడిక అది పెద్దది, మనం దాన్ని మిస్ చేసుకోకూడదు, అది ఖచ్చితంగా హాజరవ్వాలి. మిగతా కూడికలు హాజరవు కాకపోయినా పర్వాలేదులే అన్నట్లు మనకు ఎక్కడైనా చెప్పబడుతుందా? हाँ, ये आज हम लोग का ये रिवाज मतलब आदत हो गया है। ये दूसरा मीटिंग लोग इतना इम्पोर्टेंट नहीं है तो इसलिए उसको हम स्किप कर सकते हैं। लेकिन क्या प्रभु यीशु मसीह ने ऐसे किया है? हम लोग जब ऐसे देखते हैं यहाँ पे सबत के दिन के बारे में सिर्फ नहीं है, यहाँ पे हमारा प्रभु यीशु मसीह बोल रहे हैं, और भी एक दूसरे जगह में हम लोग पढ़ेंगे। मत्ती का सुसमाचार 26 अध्याय में 26 में ये मत्ती का सुसमाचार కేవలం 55 యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క వచన భాగంలో మాత్రం కాకుండా మత్తయి సువార్త 26వ అధ్యాయము 55వ వచనంలో కూడా ఇంకొక మాట చెప్పారు చూడండి. 55 में पढ़िए। 55వ వచనంలో, నేను అనుదినము దేవాలయములో కూర్చుండి బోధించుచున్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదా? हाँ, हम यहाँ पे क्या पढ़ते हैं? हमारे प्रभु यीशु मसीह यहाँ पे बोल रहे हैं कि मैं रोजाना मंदिर में बैठते हुए तुम्हें शिक्षा दे रहा था। ప్రభువారు అంటున్నారు కదా ఇక్కడ, నేను అనుదినము దేవాలయంలో కూర్చుండి బోధించుచున్నప్పుడు అన్న మాట ప్రభువారు అంటున్నారు. एक और वचन पढ़ेंगे यूहन्ना का सुसमाचार 18 अध्याय में भी है ये। యోహాను సువార్త 18వ అధ్యాయంలో ఇంకొక మాట మనం చదువుతాము. 20 पद में 20వ వచనాన్ని మనం చూసినట్లయితే 18, 20. 18 का 20। నేను బాహాటముగా లోకము ఎదుట మాట్లాడి తిని, యూదులందరూ కూడి వచ్చు సమాజ మందిరములోను దేవాలయములోను ఎల్లప్పుడూ బోధించి తిని, రహస్యముగా నేనేమీ మాట్లాడలేదు. हाँ, हम पढ़ रहे थे मत्ती का सुसमाचार में, हम पढ़ रहे थे कि रोजाना, और यहाँ पे हम मंदिर में, आराधनालय में, सब जगह जहाँ यहूदी जमा होते हैं सब जगह मैं ऐसे बातें किया करता था। గమనించండి, మత్తయి సువార్తలో మనం చూస్తే అనుదినము దేవాలయంలో బోధించుచున్నారు. యోహాను సువార్తలో చూసినప్పుడు యూదులు కూడివచ్చు సమాజ మందిరంలో దేవాలయంలో ఎల్లప్పుడూ బోధించుచున్నారని ప్రభువారు అన్నారు. लेकिन प्रभु यीशु मसीह इस बारे में क्या हमारे लिए एक अच्छा उदाहरण है? కనుక ఈ యొక్క విషయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు మనకు మంచి మాదిరిగా ఉన్నారా? తీసుకుంటున్నామా? क्या हम लोग प्रभु यीशु मसीह को अपना उदाहरण करके उसको फॉलो करते हैं? మనము మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారిని ఒక మంచి మాదిరిగా మనము అనుసరిస్తూ ఉన్నామా? हाँ, देखिए आजकल का ये भाग दौड़ का जीवन में कभी कभी हम इस बात को इतना महत्व नहीं देते हैं। ठीक है, वे तो चर्च में जाने से भी ठीक है, नहीं तो आज ठीक है मैं नहीं जा रहा हूँ, मेरा पत्नी जा रहा है, मेरा बच्चे जा रहे हैं, तो मुझे जाना इतना जरूरी नहीं होगा शायद। ठीक है, ఈ రోజుల్లో మన పనుల్లో పరుగు పందెంలో వెళ్ళిపోతూ పరిగెత్తుతూ, నేను పోకపోయినా పర్లేదు, నా భార్య పిల్లలు వెళ్తున్నారు, సరే వాళ్ళు వెళ్ళిపోతుంది సరిపోతుందిలే అన్నట్లు చాలా తేలిక భావాన్ని చూపిస్తూ ఉంటాం. देखिए हमारा प्रभु यीशु मसीह हमें बहुत ही जल्दी लेने के लिए आने वाले हैं। उनका आने का उस समय में क्या हम उनका घर में, उनके साथ में, उनके लोगों के साथ में हम पाए जाएंगे? గమనించండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు త్వరగా రానయ్యున్నారు. ప్రభువారు వస్తున్న సమయంలో మనం అందరము కూడా సహవాసంగా బిడ్డలతో కలిసి మనం ప్రభువుని ఎదుర్కొనే వరంగా కనబడతామా? देखिए हमारा प्रभु यीशु मसीह जब मर करके जी उठे उसके बाद में उन्होंने चेलों को दर्शन दिया। గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడైన తర్వాత శిష్యులందరికీ కూడా ప్రత్యక్షమయ్యారు. उनका दर्शन देने के समय में पहले बार जब वो दर्शन दिया उस समय में थॉमस उनके साथ में नहीं थे। మొట్టమొదటిసారి కనిపించినప్పుడు తోమా వారితో పాటు లేడు. फिर हम लोग देखते हैं एक हफ्ते के बाद में ठीक एक हफ्ते के बाद में प्रभु यीशु मसीह फिर से दर्शन देते हैं, वहां पे थॉमस था।
కానీ తర్వాత ఒక వారము తర్వాత మరలా శిష్యులకు ప్రత్యక్షమయ్యారు ప్రభు వారు. ఆ సమయంలో వారితో పాటు తోమా కూడా అక్కడ ఉన్నాడు. अब बहुत सारे बाइबल पंडितों, बाइबल स्कॉलर्स लोगों के मुंह के द्वारा आप लोगों ने सुना होगा कि प्रभु यीशु मसीह कौन सा दिन में वो चेलों को दर्शन दिया होगा। బైబిల్ పండితులైన వారు చాలా మంది చెప్పి ఉండగా మీరు కూడా విని ఉండవచ్చు. యేసుక్రీస్తు ప్రభువారు ఏ దినమున వారికి ప్రత్యక్షమయ్యారు? वो 100% वो सप्ताह का पहला दिन था। ఖచ్చితంగా అది వారంలో మొదటి దినమున. पहला दिन में जब चेले लोग ऐसे इकट्ठे थे, प्रभु यीशु मसीह ने उनको दर्शन दिया पहले हफ्ता में। శిష్యులందరూ కూడా కూడి ఉండగా వారములో మొదటి దినమున వారికి ప్రభు వారు ప్రత్యక్షమయ్యారు. देखिए वो सहभागिता प्रभु यीशु मसीह का चेले लोगों के साथ में थॉमस ने कैसे मिस किया होगा, एक हफ्ता भर उसको कैसे मिस किया होगा। చూడండి, వారందరూ కూడా కూడుకొని ఉండగా ఆ సహవాసంలో లేకుండా తోమా ఏ విధంగా సహవాసం నుంచి బయటికి వెళ్ళారో ప్రభువారు ప్రత్యక్షమైనప్పుడు ప్రత్యేకంగా ఆ విషయాన్ని చూడండి. देखिए वो अपना साथी लोगों को बोल रहा था, नहीं 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 वो प्रभु यीशु मसीह नहीं था, मैं विश्वास नहीं करेगा, कभी विश्वास नहीं करेगा, जब तक उसको टच नहीं करेगा, उसको पकड़ेगा नहीं, मैं विश्वास नहीं करेगा। ऐसे बोलना तो बोल दिया, लेकिन एक हफ्ता 7 days उसको कैसे, अगर सचमुच में अगर प्रभु था तो मैं उसको नहीं देख पाया, मैं बात नहीं कर पाया, उसके साथ नहीं रह पाया। कितना उसको मन में वो गिल्टी फीलिंग रहा था होगा शायद। గమనించండి, వారు వచ్చినప్పుడు చెప్పినప్పుడు లేదు లేదు నేను నా చేతులతో ఆయన చేతులలో నా చేయి పెట్టి ప్రక్కలో ఆయన చేయి ఉంచితే కానీ నేను నమ్మను అని తోమా శిష్యులు చెప్పినప్పుడు వారికి ప్రతిస్పందనగా అంటూ ఉన్నాడు. అయితే ఆ వారమంతా కూడా బహుశా తన మనసులో ఉండేది, అయ్యో నేను లేకపోయాను అన్న భావన కూడా బహుశా తనలో ఉండేది ఆ 7 రోజులు కూడా. देखिए उसका अगले ही हफ्ता जैसे प्रभु यीशु मसीह उनके सामने इकट्ठा हुए, प्रभु को बात करने के लिए सिर्फ थोमा को बुलाया, थॉमस इधर आओ, मुझे छू करके देखो, मैं वही हूँ बोलते हुए प्रभु ने जब उनसे बातें किया, थॉमस कितना रिपेंटेंस, कितना पश्चाताप के साथ में मेरा प्रभु मेरा परमेश्वर बोलता है। గమనించండి, వారం రోజుల తర్వాత మరలా ప్రభు వారు ప్రత్యక్షమై కేవలం తోమతోనే, తోమా నువ్వు వచ్చి ఇటువైపు వచ్చి చూడు, నా చేతులు నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసి కాక విశ్వాసం ఏంటని చెప్పినప్పుడు ఎంతో పశ్చాత్తాపంతో ఆనందముతో నా ప్రభువా నా దేవా అని ప్రభువుని చూసి తోమా పలికాడు. देखिए ये बाइबल क्लास का मीटिंग, प्रेयर का मीटिंग या तो आराधना का मीटिंग, ये डिफरेंस हम करने के लिए कोई जरूरी नहीं है अगर हम जानेंगे कि ये सारा मीटिंग्स में उपस्थिति हमारा प्रभु का है, हेड हमारा प्रभु है वहां पे। గమనించండి, బైబిల్ స్టడీ మీటింగ్ కావచ్చు, లేకపోతే ప్రార్థన కూడిక కావచ్చు, లేకపోతే ఆరాధన కూడిక కావచ్చు, వీటి మధ్య మనము తారతమ్యాలు భేదభావాలు చూపించకూడదు. కారణం ఏమిటంటే ఏ కూడికైనప్పటికీ కూడా ప్రభు సన్నిధానం, ప్రభు సన్నిధి ఆ కూడికలో ఉన్నది అని మొట్టమొదట మనం గుర్తించాలి. ये आज हमको समझना है कि मीटिंग्स कोई भी हो, प्रभु यीशु मसीह का उपस्थिति है जो कलीसिया को चलाता है, मंडली को चलाता है। ये बात अगर हम अपना दिमाग में रखने से हर एक मीटिंग को हम वैसा ही वैल्यू, हम लोग इम्पोर्टेंस हम लोग देंगे इस, और हम वहां पे जाने के लिए कोशिश करेंगे अगर हमारे पास समय है तो। గమనించండి, ఏ కూడికైనప్పటికీ కూడా ఆ కూడికను లేక ఆ సంఘంలో ఉన్న కార్యక్రమాన్ని, సంఘాన్ని ప్రభువే నాయకుడిగా నడిపిస్తూ ఉన్నారు కాబట్టి మనం ఎటువంటి వ్యత్యాసం చేయించకుండా ప్రభు సన్నిధానం అక్కడ ఉన్నది అని చెప్పి దేవుడు మనకి ఇచ్చిన సమయంలో మనం ప్రభు సన్నిధిలో గడిపే వారంగా మనం ఉంటాము. एक और वचन पढ़ेंगे, ये इब्रानियों की पत्री 10 अध्याय का 25 में। ఇబ్రానీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 25వ వచనాన్ని మనము చదువుదాము. 25 కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచింతుము. हाँ, हम पढ़ते हैं यहाँ पे, एक दूसरे के साथ इकट्ठा होना ना छोड़े, जैसे कितनों का रीति है, कितनों का स्वभाव है। చూడండి, సమాజముగా కూడుట మానక అనేకులు మానుకుంటున్నారు. అలాగ చేయక మనము సమాజంగా కూడుకోవాలి.
इसलिए प्रभु हम सबको सहायता करे, हम इकट्ठा होना ना छोड़े, चाहे वो आराधना का समय हो, चाहे वो वचन पढ़ने का दिन हो, चाहे प्रार्थना करने का दिन हो, हमारे पास समय है तो हम जरूर हम वो मीटिंग में जाना वो बात नहीं, हम प्रभु का उपस्थिति में जाना वो बात हो हमारे लिए। గమనించండి, అది ప్రార్థన కూడికైనప్పటికీ, బైబిల్ పఠన కూడికైనప్పటికీ, ఏ కూడికైనప్పటికీ కూడా ఏ కూడికను మనం వదులుకొనకుండా, చేజార్చకుండా, సహవాసంలో లేకుండా, మనం కోల్పోకుండా ప్రభు సన్నిధానంలో ఉందాం. అది మీటింగ్ అని కాదు, కానీ దేవుని సన్నిధి అక్కడ ఉన్నది అన్న విషయాన్ని మనం భావించి ఆ కూడికలో మనం ఉండేవారంగా ఉండాలి. आइए हम प्रभु यीशु मसीह का दूसरा आदत हम लोग देखेंगे, दूसरा स्वभाव हम लोग देखेंगे। ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు యొక్క రెండవ స్వభావ గుణాన్ని, ప్రభు అలవాటుని ఏంటో ఇంకొకటి మనం చూద్దాం. मरकुस का सुसमाचार 10 अध्याय का 1 మత్తయి సువార్త, మార్కు సువార్త 10వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుదాం. ఆయన అక్కడ నుండి లేచి యోదయ ప్రాంతములకును యోర్దాను అద్దరికిని వచ్చెను. జన సమూహములు తిరిగి ఆయన ఎద్దుకు కూడి వచ్చిరి. ఆయన తన వాడుక చొప్పున వారికి మరలా బోధించుచుండెను. हम यहाँ पे पढ़ते हैं, हमारा प्रभु यीशु मसीह का रीति का अनुसार, उनका आदत का अनुसार फिर से वो उनको उपदेश देने लगे। ఇక్కడ మన మార్కు 10:1లో ఆయన తన వాడుక చొప్పున వారికి మరలా బోధించుచుండెను. हाँ, हमारा प्रभु यीशु मसीह का रीति, उनका उनका आदत था, उनका स्वभाव था परमेश्वर का वचन का उपदेश लोगों को देने। గమనించండి, దేవుని తండ్రి అయిన దేవుని మాటలను జనులకు బోధించుట అనేది మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు యొక్క వాడుకయే ఉన్నది. क्या हमारा ये तरीका आज हम लोग प्रभु यीशु मसीह का आदत को क्या हम लोग आज अपने लिए हम लोग लिया है? ఈ రోజు మనము కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు యొక్క వాడుకను, మన ప్రభువారి అలవాటును మనం కూడా అలవాటుగా మనం తీసుకున్నామా? हाँ, देखिए, हम प्रभु यीशु मसीह का उपदेश करने के लिए हम लोग कभी कभी बोलेंगे नहीं, उसके लिए तो हम तो प्रभु यीशु मसीह हमको नियुक्त करना पड़ेगा, हम प्रभु का दास होना पड़ेगा, एल्डर्स होना पड़ेगा, हम प्रीचर्स होना पड़ेगा, इवेंजलिस्ट होना पड़ेगा, ऐसे कभी कभी हम सोचेगा। కొన్ని సందర్భాల్లో మనం దేవుని వాక్యాన్ని చెప్పన్నప్పుడు, ఇతరులకు దేవుని వాక్యాన్ని బోధించమని మనకు చెప్పబడినప్పుడు మనం ఏమంటామంటే, లేదు లేదు, నేను వాక్యం చెప్పబడటానికి నేను నియమించబడలేదు, నేను సేవకుని కాదు, నేను సంఘ పెద్ద కాదు, నేను ఫలానా కాదు, కాబట్టి నేను దేవుని వాక్యాన్ని బోధించలేను అని మనం మాటి మాటికి చెప్పే వారంగా ఉంటాం. नहीं 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 नहीं, ये मैं वो उसके बारे में नहीं बोल रहा हूँ। मैं यहाँ पे देखता हूँ हमारा प्रभु यीशु मसीह का आदत था कि वो लोगों को परमेश्वर का बारे में बोलते थे। కాదు, నేను ఆ విషయాన్ని గురించి నేను చెప్పట్లేదు, కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు జనులకు దేవుని వాక్యాన్ని గురించి వాడుక చొప్పున బోధిస్తున్నారు. परमेश्वर का बारे में, परमेश्वर का वचन को बोलते, परमेश्वर का ज्ञान को वो देते थे। ఇక్కడ దేవుని వాక్కులను మాట్లాడుతున్నాడు, దేవుని జ్ఞానాన్ని జనులకు తెలియజేస్తూ ఉన్నారు, ప్రభు వారు బోధిస్తూ ఉన్నారు. हमारा परमेश्वर कौन है? మన దేవుడు ఎవరు? उनके बारे में क्या हम लोगों को बोलते हैं? మన దేవుని గురించి ఇతరులకు మనం ఏం చెప్తున్నాము? हाँ, मैं कई बार अपना यहाँ पे बाइबल क्लास में मैं बोलता हूँ, देखिए बाइबल में 4 सुसमाचार तो जरूर है। నేను చాలా సందర్భాల్లో మా దగ్గర ఉన్న బైబిల్ స్టడీలో నేను చెప్పే మాట ఏమిటంటే, 4 సువార్తలు బైబిల్లో అయితే ఉన్నాయి, लेकिन दुनिया में 5 सुसमाचार है। అయితే లోకంలో చూస్తే 5 సువార్తలు ఉన్నాయి. और वो 5वां सुसमाचार वो हम है। ఆ 5వ సువార్త ఏమిటంటే మనమే ఆ 5వ సువార్త. और ये दुनिया का लोग ये 4 सुसमाचार तो नहीं पढ़ेगा, लेकिन ये 5वां सुसमाचार जरूर पढ़ेगा। అవును, లోకంలో ఉన్నవారు బైబిల్లో ఉన్న 4 సువార్తలను చదవరు, కానీ ఈ 5వ సువార్త అయిన మనల్ని లోకం చదువుతూ ఉంటుంది. क्या प्रभु यीशु मसीह का वो सुसमाचार को हम लोगों के बीच में प्रचार करते हैं? ఆ 5వ సువార్త, ఆ యొక్క సువార్తను మనము లోకంలో ప్రకటిస్తూ ఉన్నామా? क्या हम प्रभु यीशु मसीह के बारे में उनका ज्ञान लोगों को हम लोग अपना जीवन से देते हैं? యేసుక్రీస్తు ప్రభు యొక్క జ్ఞానమును మన జీవితము ద్వారా లోకంలో ఉన్న వారికి మనం తెలియజేస్తూ ఉన్నామా? बहुत सारे लोग हम लोगों को नोटिस करते हैं, हम क्रिश्चियंस है, ये लोग क्रिश्चियंस है, विश्वासी लोग हैं, और ये लोग तो सचमुच में प्रभु यीशु मसीह का चेला है, ऐसे बोल के बोलते हैं। లోకంలో అనేకులంత మంది మనల్ని గమనిస్తూ ఉంటారు, వీరు క్రైస్తవులు, వీరు యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులు అన్న విషయాన్ని లోకులు మనల్ని గమనిస్తూ ఉంటారు. हम लोग एक वचन पढ़ेंगे, ये कोरिन्थियों का सुसमाचार दूसरा पत्री
सॉरी कोरिन्थियों का दूसरा पत्री में కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో ఒక మాట మనం చదువుతాము. उसका 4 अध्याय में ही है, 4వ అధ్యాయంలో उसका 3रे पद में पढ़ेंगे. 3వ వచనాన్ని మనం చదువుదాం. మా సువార్త మరుగు చేయబడిన ఎడల నశించుచున్న వారి విషయములోనే మరుగు చేయబడి ఉన్నది. हाँ, हम यहाँ पढ़ते हैं, परंतु यदि हमारे सुसमाचार पर पर्दा पड़ा है तो ये नष्ट होने वालों के लिए पड़ा है. గమనించండి, మా సువార్త మరుగు చేయబడిన ఎడల నశించుచున్న వారి విషయంలోనే మరుగు చేయబడి ఉన్నది. हाँ, हम यहाँ पढ़ते हैं हमारे सुसमाचार. అక్కడ రాశారు కదా, మా సువార్త, మా సువార్త. हाँ, और उसका तीसरा अध्याय में भी हम लोग पढ़ेंगे. అదే మాట 3వ అధ్యాయంలో కూడా మనం చదువుతున్నాము. उसका हम लोग पढ़ेंगे 2 और 3 पद. అక్కడ 2, 3 వచనాలు చూడండి. మా హృదయముల మీద వ్రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొనుచున్న మా పత్రిక మీరే కారా, రాతి పలకల మీద గాని శిరోత గాని వ్రాయబడరక మెత్తని హృదయములను పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలంగా వ్రాయబడిన క్రీస్తు పత్రిక ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు. हम यहाँ पढ़ते हैं तुम हमारी पत्री हो. तीसरा पद में पढ़ते हैं तुम मसीह की पत्री हो. రాశారు. 2వ వచనంలో రాయబడిన మాట ఏమంటే మా పత్రిక మీరే కారా. 3వ వచనంలో రాయబడింది ఏమిటంటే క్రీస్తు పత్రికే ఉన్నారు మీరు. हम अगर उनके पत्री हैं तो क्या लोग हमें पढ़ते हुए उनको समझ पाते हैं, उनको जान पाते हैं? क्या हम उनके बारे में हम लोग प्रचार करते हैं अपना स्वभाव से? అవును, మనము క్రీస్తు పత్రికే ఉన్న ఎడల ప్రభువారి యొక్క గుణగణాలను మన జీవితం ద్వారా మనం ఇతరులకు తెలియజేస్తున్నామా? వేరే వాళ్ళు చదివినప్పుడు क्या हमें देखने से वो परमेश्वर के बारे में लोगों को समझ में आता है कुछ? వేరే వారు మనల్ని చూసినప్పుడు, మనల్ని చదివినప్పుడు వారు క్రీస్తు యొక్క గుణగణాలను చూడగలుగుతున్నారా? अगर वो लोगों को हमें देखते हुए परमेश्वर को समझ में नहीं आता है तो हम परमेश्वर का सुसमाचार प्रचार नहीं करते. జనులు మనల్ని చూసినప్పుడు దేవుని యొక్క క్రీస్తు యొక్క గుణగణాలని చూడలేకపోయినట్లయితే, చదవలేకపోయినట్లయితే మనం క్రీస్తును బోధిస్తున్న వారమే కానే కాదు. आइए एक वचन पढ़ेंगे, पतरस का पत्री 3 अध्याय का 15 में. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం చదువుదాము. पहला पतरस 3 अध्याय का 15. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గురించి మిమ్మల్ని హేతు అడుగు ప్రతి వానికిని సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములందు క్రీస్తు ప్రభువుగా ప్రతిష్ఠించుడి. हाँ, हम यहाँ पढ़ते हैं जो कोई तुम्हारी आशा के बारे में कुछ पूछे उसको उत्तर दो. ఎవరైనా మీ నిరీక్షణను గురించి మిమ్మల్ని హేతువు అడిగిన ప్రతి వారికి ఏం చెప్పాలి? సమాధానం చెప్పుడి. जो कोई तुम्हारी आशा के बारे में पूछे, लेकिन हमको तो कोई पूछता ही नहीं, हम कैसे बोलेंगे, है ना? నిరీక్షణను గురించి ఎవరైనా అడిగితే వారికి సమాధానం చెప్పండి అని రాయబడింది. కానీ మనల్ని ఎవరైనా అడిగితేనే కదా మనం చెప్పేది. हाँ, हमको लोग पूछना चाहिए तुम्हारा ऐसे आशा कैसे है. జనులు మనల్ని అడిగేటట్టు ఉండాలి. మీకు ఉండే నిరీక్షణ ఇది ఎటువంటి నిరీక్షణ అని వారు అడిగేటట్టు మనం మన జీవన శైలి ఉండాలి. हाँ, लेकिन देखिए हमारा स्वभाव, हमारा आदत, हमारा कैरेक्टर ऐसे हो गया कि आजकल हमको कोई हमारा प्रभु यीशु मसीह के बारे में नहीं पूछता. बड़ा शर्म का बात है ये हमारे लिए. గమనించండి, ఈ రోజుల్లో మనల్ని చూసినట్లయితే మన జీవన శైలిని బట్టి మనల్ని ఎవ్వరు ఏది అడగరు. ఈ విషయాన్ని బట్టి మనం సిగ్గుపడాలి. కారణం ఏంటంటే అటువంటి జీవన విధానం లేదు కాబట్టి జనులు మనల్ని అడగట్లేదు. इसीलिए हम लोग देखते हैं कि क्योंकि हमारा जीवन में वो प्रभु यीशु मसीह को आदमी लोग देख ही नहीं पाते. ఎందుకు అడగట్లేదు అంటే జనులు మనలో ఆ క్రీస్తు యొక్క గుణాలను జనులు చూడలేకపోతున్నారు కాబట్టి వారు అడగట్లేదు. हम लोग गलातियों का पत्री 2 अध्याय का 20 पद हम लोग पढ़ते हैं. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో చదువుతాము. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడును నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. हाँ, मैं मसीह के साथ क्रूस पर चढ़ाया गया हूँ. अब मैं जीवित न रहा पर मसीह मुझ में जीवित है. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. मसीह मुझ में जीवित है. इसका मतलब देखिए अभी मैं जीवित नहीं रहा, मैं मर गया. मुझे मत देखो, मुझे नहीं मिलेगा यहाँ पे, लेकिन मेरा प्रभु यीशु मसीह यहाँ पे जीता है. గమనించండి, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు అనగా నేను జీవించట్లేదు, నేను చనిపోయాను, నాలో నా ప్రియ రక్షకుడు క్రీస్తు ప్రభువారే జీవించుచున్నారు అని అర్థం. क्या वो प्रभु यीशु मसीह हमारा जीवन में दिखाई देता है लोगों को?
ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు నాలో ఉండుట ద్వారా నాలో నుండి ఇతరులకు ప్రభు వారు కనపడుతున్నారా? तो हम लोग प्रभु यीशु मसीह का प्रचार करते हैं हमारा जीवन से आदमी लोगों को। కనుక ఆత్మీయులైన వారికి లేదా ఆత్మీయంగా మనం జీవిస్తూ మన జీవితం ద్వారా యేసుక్రీస్తు ప్రభు వారు మనం ప్రకటించే వారంగా మనం ఉంటాము. प्रभु हम सबको सहायता करे, हमारा जीवन से हमारा प्रभु यीशु मसीह लोगों को दिखाई दे। ప్రభు మనకు సహాయం చేయను గాక. మన జీవితం ద్వారా యేసుక్రీస్తు ప్రభు వారు ఇతరులకు కనబరచులాగన ప్రభు మనకు సహాయం చేయను గాక. हम लोग एक गीत गाते हैं ना, इंग्लिश में से let the beauty of Jesus be seen in me। हम लोग गीत गाते हैं ना, ఇంగ్లీష్ లో పాట పాడుతుంటాం కదా, యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క ఆ సౌందర్యమును ఇతరులకు కనబడనిమ్ము అన్న పాటను మనం పాడేవారంగా ఉంటాం. प्रभु सहायता करे हम लोगों का जीवन में प्रभु यीशु मसीह का सुंदरता, उनका महिमा हमारे जीवन में दिखाई दे। అవును ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సౌందర్యము ఆయన సుగుణాలు మన జీవితంలో కనబడులాగిన ప్రభు సహాయం చేయను గాక. हमारा प्रभु यीशु मसीह का दूसरा स्वभाव हम लोग देखेंगे, యేసుక్రీస్తు ప్రభు యొక్క दूसरा आदत, రెండవ అలవాటును మనము చూద్దాము. తీసరా लूका का सुसमाचार 22 अध्याय 22 22 अध्याय లూకా సువార్త 22వ అధ్యాయము 29వ వచనము. 22 का 39 39. లూకా సువార్త 22వ అధ్యాయము 39వ వచనం. తర్వాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవ కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి. हम पढ़ते हैं, तब वो बाहर निकलकर अपनी रीति के अनुसार जैतून के पहाड़ में गया, अपना आदत के अनुसार जैतून के पहाड़ में गया। గమనించండి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళెను. जैतून का पहाड़ में जा करके क्या किया, ऐसे उधर में घूमने गया था होगा ना। యేసుక్రీస్తు ప్రభు వారు ఒలీవ కొండకు వెళ్ళి ఏం చేశారు? అక్కడ ఊరికి తిరగడానికి వెళ్ళారా? अपना टाइम ऐसे पास करने के लिए गया था, उसको शायद नींद नहीं आ रहा था, ठीक है चलो घूम के आते हैं बोल के अपना दोस्त लोगों को, चेला लोगों को लेके गया होगा वो। సెలవు అక్కడ సమయం ఉంది కాబట్టి సమయాన్ని వెళ్ళబొచ్చడానికి ఏమైనా శిష్యులను తీసుకుని ప్రభు వారు కొండకు వెళ్ళారా? हाँ ऐसे है क्या? कभी भी नहीं है। हम लोग वहाँ पे अगले 1-2 पद में हम लोग पढ़ते हैं, हम लोग पढ़ते हैं प्रार्थना करने का स्वभाव को, उनका प्रार्थना करने का आदत को। గమనించండి, ప్రభు వారు ఎందుకు వెళ్ళారు కొండకి అంటే, తర్వాత వచనాల్లో చదువుతుంటున్నాం, ప్రార్థన చేసే అలవాటు ప్రభు కలిగి ఉన్నారు. తర్వాత వచనాల్లో చూస్తాము శిష్యులతో కలిసి ప్రార్థిస్తున్నారు. हाँ, हमारा प्रभु यीशु मसीह का प्रार्थना करने का स्वभाव को भी हम लोग देखते हैं। उनका आदत, उनका रीति था, उनका तरीका था सब समय में प्रार्थना करने का। గమనించండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు తన యొక్క అలవాటు, తన యొక్క పద్ధతి, తన యొక్క వాడుక, అన్ని సమయాల్లో ప్రార్థన చేసే వాడుక ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు కలిగి ఉన్నారని మనం చూస్తూ ఉన్నాం. बोलने का मतलब, प्रार्थना करने का मतलब, हम ऐसे बोलने से हमेशा परमेश्वर का संगति में रहने का उनका स्वभाव था। ప్రార్థన చేయటం అంటే అర్థం ఏమిటంటే ఎల్లవేళలా దేవునితో పాటు సహవాసం కలిగి ఉండే అలవాటును ప్రభు కలిగి ఉన్నారు. हाँ, आजकल पूरा ट्रेंड हो गया है, सब लोग ऑनलाइन प्रार्थना करते हैं। हाँ, वी आर प्रेइंग ब्रदर्स, वी आर प्रेइंग ब्रदर्स, वी आर प्रेइंग ब्रदर्स, व्हाट्सएप प्रेयर्स। हाँ, गुड। ఈ రోజుల్లో అలవాటు ఏమైపోయిందంటే మనం ప్రార్థన చేస్తున్నాం సహోదరు, ప్రార్థన చేస్తున్నామని వాట్సాప్ ప్రార్థనలు చాలా మంది చేస్తున్నారు ఆన్లైన్ లో. हाँ, हम सब समय ऐसे देख पाते हैं, परंतु मुझे नहीं मालूम कि वो लोग सचमुच में प्रार्थना करते हैं या सिर्फ ऑनलाइन प्रार्थना में ऐसे लिख के ऐसे प्रार्थना करते हैं। వాస్తవంగా అసలు వారు ఆ రీతిగా ప్రార్థన చేస్తున్నారా లేదో నాకే తెలియదు, కేవలం లేకపోతే మాట ఊరికి రాసి పంపిస్తున్నారా అన్న విషయాన్ని కూడా నాకు తెలియకుండా ఉంది. हाँ, हम लोग बोलेंगे नहीं, प्रभु का समय में तो वो मोबाइल भी तो नहीं था ना, उसका व्हाट्सएप भी तो नहीं था, इसलिए वो व्हाट्सएप में प्रार्थना नहीं किया होगा, है कि नहीं? हमारे समय में है, इसलिए हम लोग करते हैं। ఇంకా మనం ఏమంటామంటే యేసు ప్రభు వారు ఉన్నప్పుడు వాట్సాప్లు ఇవన్నీ లేవు కాబట్టి ప్రభు చేయలేదు, ఇప్పుడు దేవుడు ఇవన్నీ ఇచ్చాడు కాబట్టి నేను చేస్తున్నాను అన్నట్లు మళ్ళీ వాదన చెప్తూ ఉంటాం. हाँ, देखिए हमारा प्रभु यीशु मसीह परमेश्वर के साथ हमेशा ऑनलाइन थे। గమనించండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు తన తండ్రి అయిన దేవునితో ఎల్లవేళలా ఆన్లైన్ లోనే ఉన్నారు. हम लोग तो मोबाइल में सब समय ऑनलाइन रहते हैं, कुछ कुछ वर्ड्स हम लोग तो ऐसे अभी का जो है वो हम लोग ज्यादा समझते हैं ना, ऑनलाइन बोलने से ज्यादा समझेंगे, ऐसे है जैसे। ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఈ రోజుల్లో మన ఫోన్లు అన్నీ ఉన్నాయి కాబట్టి ఈ మాటలు ఉపయోగించడం ద్వారా చక్కగా అర్థమవుతుంది ఆన్లైన్ అయిన పదం. हाँ, देखिए हमारा प्रभु यीशु मसीह परमेश्वर के साथ हमेशा
ऑनलाइन रहा करते थे, मतलब उसका संगति में उनका साथ रहने को कितना पसंद करते थे वो। గమనించండి, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా తండ్రితో పాటు ఆ సహవాసం ఎల్లవేళలా కలిగి ఉండాలి అని ప్రభువారు ఆన్లైన్ లో ఉంటారు. అంటే ఎప్పుడు లభ్యంగా ఉంటారు, ఎప్పుడు కూడా తండ్రితో సహవాసం చేస్తూనే ఉంటారు. और ये सिर्फ अभी क्योंकि हम बोलेंगे नहीं नहीं वो 22 अध्याय में तो वो हम देखते हैं प्रभु यीशु मसीह का दुख भोगने से पहले उसका क्रूस मृत्यु से पहले का वो प्रार्थना का वो बात, लेकिन हम वहां पे पढ़ते उनका आदत था वो जैतून का पहाड़ में जाकर के प्रार्थना करने को। మనం అనవచ్చు, ఒకవేళ కొంతమంది అంటారేమో, లేదు సిలువ వేయబడటానికి ముందుగా ప్రభువారు ఒలీవ కొండకు వెళ్ళారు అని అంటారేమో. కాదు కాదు, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు తన వాడుక చొప్పున ఒలీవ కొండకు ప్రార్థన చేయటకు వెళ్ళడం అన్నమాట ఉంది. हाँ, अब ये प्रार्थना करने का उनका जो स्वभाव था, तो मैं ऐसे देखिए प्रार्थना करने का स्वभाव हम सबको होना ही है, बहुत ही जरूरी है। और क्योंकि प्रभु यीशु मसीह ने हमको सिखाया है प्रार्थना करने के लिए, ये स्वभाव हम में होना ही है। हम छोटा सा प्रार्थना करते हैं, बड़ा प्रार्थना करते हैं, वो बात नहीं है, वो बात नहीं है। हम कितना लंबा प्रार्थना करते हैं, कोई लोग तो पब्लिक में बहुत लंबा प्रार्थना करते हैं, अरे बाप रे कितना भक्ति में ब्रदर है या बहन है बोलने के लिए, है ना। लेकिन अपना प्राइवेट लाइफ में हम कितना प्रार्थना करते हैं, हम उसको देखें हम लोग। ఇక్కడ మనం గమనించే విషయం ఏంటంటే, మనం పెద్ద ప్రార్థన చేసామా లేకపోతే చిన్న ప్రార్థన చేసామా అన్న విషయము కాదు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మనం ప్రార్థన చేయడం నేర్పించారు, ప్రార్థన ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలనే విషయాలు నేర్పించారు. కొంతమంది బహిరంగంగా పెద్ద పెద్ద ప్రార్థనలు చేస్తారు, కానీ మనము రహస్యంగా మన వ్యక్తిగత ప్రార్థనలు ఏ రీతిగా ఉన్నాయనే విషయాన్ని కూడా మనం ఒకసారి ఆలోచన చేయాలి. हाँ, मैं तो जब बाइबल कॉलेज में पढ़ रहा था उस समय में मुझे मेरा टीचर लोग सिखाया कि पब्लिक में सिर्फ 1 मिनट प्रार्थना करना, पब्लिक में सिर्फ 1 मिनट प्रार्थना करना, और अपना प्राइवेट लाइफ में तो घंटे भर होना ही चाहिए अगर हम लोग प्रभु का सेवकाई में है, प्रभु का दास लोग हम लोग हैं तो। నేను బైబిల్ కాలేజీలో చదివే సమయంలో మా యొక్క ఉపాధ్యాయులు నాకు నేర్పించిన విధానం ఏమిటంటే, బహిరంగంగా ఎప్పుడైనా ప్రార్థన చేసేటప్పుడు 1 నిమిషం మాత్రమే ప్రార్థన చేయాలి. మనం ఒకవేళ దేవుని సేవకులు అయినట్లయితే, పరిచర్యలు ఉన్నట్లయితే, రహస్యంగా ఒంటరిగా ఉన్నప్పుడు వ్యక్తిగతంగా మనం ఎక్కువసేపు ప్రార్థన చేసుకునే వారంగా కూడా ఉండాలి అని నాకు నేర్పించబడింది. हाँ, क्योंकि अगर हम लोग पब्लिक में अगर 1 मिनट से ज्यादा प्रार्थना किया तो हम एक आदमी लोगों को ऐसे निकलते हुए हम लोग देखेंगे, उसके बाद जब हम अपना आँख खोलेंगे कोई नहीं होगा, सिर्फ हम बचे रहेंगे। బహిరంగంగా ఉన్నప్పుడు మనం ఎక్కువసేపు మనం ప్రార్థన చేసినట్లయితే, ప్రార్థన సమయంలో అక్కడ ఉన్నవారు ఒక్కొక్కరు వెళ్ళిపోయే విధానంలో ఉంటారు. కళ్ళు తెరిచి చూస్తే అక్కడ ఎవరు కూడా ఉండరు. देखिए हम लोग प्रभु यीशु मसीह को भी हम लोग देखते हैं, जब वो पहाड़ पर प्रार्थना करने के लिए गया, कोई मरकुस का सुसमाचार में हम लोग पढ़ते हैं पहाड़ पर प्रार्थना करने के लिए गया, सारा रात वो प्रार्थना करने के लिए बिताया वो, लेकिन अकेले थे। గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారు కూడా ప్రార్థన చేయట సందర్భాన్ని మనం మార్కు సువార్తలో చూసినప్పుడు, ఆయన రాత్రంతయు ప్రార్థనలో గడిపెను అనే మాట ఉంది. ఒంటరిగా ప్రభువారు ప్రార్థనలో గడిపారు. लेकिन हम लोग तो दूसरा लोगों के साथ प्रार्थना करने में हम लोग तो कभी कभी इतना लंबा करेंगे, दूसरा भाई लोगों को इसे बोरिंग हो जाएगा कभी ये। మనం ఇతరులతో ప్రార్థన చేస్తున్న సమయాన్ని చూడండి, మనమే ఇద్దరం కలిసి ప్రార్థన చేద్దాం అనుకుంటాం, ఒక్కళ్ళు ఎక్కువసేపు చేస్తూ ఉంటారు, అవతల వ్యక్తికి ప్రార్థన అవకాశం మనం ఇవ్వము. देखिए ये सही है, ठीक है, हम लोग प्रार्थना करने वाले लोग होंगे, हम लोग प्रार्थना भी करते होंगे बहुत ही सिंसियरली, ऐसे बहुत ईमानदारी के साथ में हम लोग प्रार्थना करते होंगे, लेकिन सब लोग तो एक ही जैसे नहीं है, इसलिए ये बात हमें समझना बहुत जरूरी है, ये मैच्योर लोगों का काम है ये। గమనించండి, ఎక్కువసేపు ప్రార్థన చేయటం మంచిదే, భారంగా మీరు యథార్థంగా ప్రార్థన చేస్తున్నారు మంచిదే, కానీ మీరు ఇతరులతో కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు నీవెలే ఆ అవతల సహోదరుడు బహుశా ఉండకపోయి ఉండవచ్చు, నువ్వు ఆత్మీయంగా పరిపక్వత చెందిన వాడవే, కానీ ఇతరులను కూడా నువ్వు అర్థం చేసుకున్న వాడుగా ఉండాలి. मैं किसी को जज नहीं कर रहा हूँ कि कोई लोग ऐसे बहुत प्रार्थना करते हैं या बहुत कम प्रार्थना करते हैं, किसी को जज नहीं कर रहा, लेकिन ये हम थोड़ा सा समझना हमारा मैच्योरिटी है कि हम कहाँ पे प्रार्थना कर रहे हैं, किन के साथ प्रार्थना करते हैं, कैसे लोगों के साथ प्रार्थना कर रहे हैं, वो समझना हमारे लिए मैच्योरिटी है। గమనించండి, నేను మీరేదో తక్కువ ప్రార్థన చేస్తున్నారు, మీరేదో ఎక్కువ ప్రార్థన చేస్తున్నారని నేను తీర్పు తీర్చట్లేదు, కానీ మనం దయచేసి మన వివేచనను ఉపయోగించి మనం ఎవరితో ప్రార్థన చేస్తున్నాము, ఎక్కడ ప్రార్థన చేస్తున్నాము, ఏ సమయంలో ఎంత ప్రార్థన చేయాలి అని మన ఆత్మీయ పరిజ్ఞానాన్ని ఉపయోగించి, వివేచన ఉపయోగించి మనం ఇతరులతో ఉన్నప్పుడు అటువంటి విషయంలో మనం ప్రార్థన చేసే వారంగా ఉండాలి.
प्रभु सहायता करे हमें, प्रभु वो ज्ञान वो बुद्धि हमें देने के लिए कि हम उचित रीति से हम लोग प्रार्थना करने के लिए सीखें। लूका का सुसमाचार 18 अध्याय का 1 में हम लोग पढ़ते हैं, हमारे प्रभु यीशु मसीह कहते हैं फिर उसने इनके विषय में कि प्रार्थना नित्य करना चाहिए और हियाव नहीं छोड़ना चाहिए, उन्होंने एक दृष्टांत बताया। ఇక్కడ లూకా సువార్త 18వ అధ్యాయం మొదటి వచనంలో విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండ వలనని వారితో ఉపమానం ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు చెప్పినట్లు మనము కూడా యోగ్యమైన రీతిగా మన ప్రార్థనా సమయాన్ని మనము గడిపే వారంగా ఉండాలి। नित्य प्रार्थना करना चाहिए और हियाव नहीं छोड़ना चाहिए बोलते हुए प्रभु को एक उदाहरण बताना पड़ा। అవును, నిత్యము ప్రార్థన చేయుచుండాలి అని చెప్పడము కోసము ప్రభువారు అక్కడ ఒక ఉపమానం కూడా చెప్పవలసి వచ్చింది। और ये सारी बातें प्रभु ने हम सबको अपने वचन में दिया है, हम भी ये सीखने के लिए जानने के लिए कि नित्य प्रार्थना करना चाहिए। అవును, ఈ విషయాన్ని మనం తెలుసుకోవడం కోసము అనుసరించడం కోసము నిత్యము ప్రార్థన చేయవలనను అనే విషయాన్ని మనం తెలియజేయడం కోసం ప్రభువారి మాటలన్నీ తన లేఖనాల్లో రాసి ఉంచారు। प्रभु ने ऐसा कोई बात हमसे करने के लिए नहीं बोला जो काम उन्होंने स्वयं नहीं किया। ప్రభువారు ఏదైతే కార్యము చేయలేదో ఆ కార్యము చేయమని మనకి ఎప్పుడు కూడా చెప్పలేదు। उन्होंने स्वयं किया था और उन्होंने हमें भी करने के लिए बोला है। ప్రభువారు స్వయంగా కార్యాన్ని చేసి మనల్ని కూడా చేయమని చెప్పారు। और इसलिए आज अगर हम बोलते हैं हम लोग क्रिश्चियंस लोग हैं, क्रिश्चियंस मतलब वो ख्रिस्त का जैसे, मसीह का जैसे, तो हम उनका जैसे होने के लिए उनका स्वभाव, उनका आदत, उनका कैरेक्टर, उनका गुण, उनकी महिमा हमारा जीवन में होना बहुत जरूरी है। కనుక క్రైస్తవులంగా మనం ఉంటున్నప్పుడు క్రీస్తు యొక్క లక్షణాలు, క్రీస్తు యొక్క గుణగణాలు, క్రీస్తు యొక్క ఆలోచన ధోరణి అనేది అన్ని సందర్భాల్లో మనలో కూడా ఉండవలసిన ప్రాముఖ్యత మనలో ఉన్నది। देखिए प्रभु का कुछ कुछ स्वभाव हम लोग वचन में देख रहे थे, ये स्वभाव, ये आदत उनका जो था, ये रीति, उनका तरीका जो था, वो अगर हमारा जीवन में नहीं है तो हम कैसे अपने आप को क्रिश्चियंस बोल सकते हैं। గమనించండి, ఇప్పటి వరకు మనం ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు గుణ లక్షణాలు చూస్తూ ఉంటున్నాం। ఆ గుణ లక్షణాలు మనలో లేని యెడల మనము ఏ రీతిగా మనము క్రీస్తుకు సంబంధించిన వారమని చెప్పగలము? प्रभु हम सबको सहायता करे, मदद करे कि हम हमेशा उनका संगति में, कलीसिया में हम होने के लिए, जैसा प्रभु यीशु मसीह का आदत था, या तो और भी प्रभु का वचन को, या तो प्रभु का सुसमाचार को अपना जीवन से प्रचार करने के लिए, जो सिर्फ प्रभु के दास लोगों का काम नहीं है, हम सभी लोगों का, उसको हम प्रचार करने के लिए प्रभु हम सबको आशीष करे। అవును, ప్రభు యొక్క సన్నిధానంలో, ప్రభు యొక్క సహవాసంలో కూడా మనం దేవుని వాక్యమును ప్రకటించే వారంగా, కేవలము ఇతరులు మాత్రమే కాకుండా మనకిచ్చిన పనిని మనం కూడా నిర్వర్తించే వారంగా ఉండటానికి, ప్రభు యొక్క గుణగణాలు మనం అందరం కూడా కలిగి ఉండి ఆ గుణగణాలను చూపించే వారంగా ఉండటానికి అన్ని విషయాలు ప్రభు మనకు సహాయం చేయడు గాక। और प्रभु यीशु मसीह का प्रार्थना करने का जो आदत था, उनका जो तरीका था, जो रीति था, उसको भी हम अपना जीवन में अपना सके, प्रभु हम सबको इसके लिए भी सहायता करें। అంత మాత్రం కాకుండా ప్రభు వారు కలిగి ఉన్న తన వాడుకైన ప్రార్థన చేసే అలవాటును కూడా మనం అందరం కూడా కలిగినట్టుకు ప్రభు మనకు సహాయం చేయను గాక। ये वचन के द्वारा आज का दिन हम सबके लिए प्रभु हम सबको आशीष करे। सबको जय मसीह, धन्यवाद। ఈ యొక్క వచన భాగాల ద్వారా ఇక దినం అంతటి కూడా ప్రభు మనల్ని దీవించును గాక। అందరికి కూడా వందనాలు చెల్లిస్తున్నాం। థ్యాంక్ యూ బ్రదర్, వెరీ మచ్। థ్యాంక్ యూ బ్రదర్। ప్రభు యొక్క మాదిరి, తన వాడుకను లేఖనాల ద్వారా మనకు వివరించిన సహేజ్ డుంగుడుం గారికి వాక్యం విన్న వారందరి తరపున ప్రేమ వందనాలన్నా। అలాగే తెలుగులో తర్జుమా చేసిన ప్రియులు రాజేష్ బాబు అన్న కూడా ప్రభు వందనాలు। ముగింపు ప్రార్థన చేసుకుందాం। వైజాగ్ అనకాపల్లి నుంచి జోసెఫ్ హెన్రీ అన్న ముగింపు ప్రార్థన చేస్తారు। అన్న వందనాలు, ప్రార్థన చేసుకుందాం। పరిశుద్ధుడైన మా ప్రియ ప్రభా, స్తోత్రార్హుడా, మీకు వందనాలు। ఉదయ కాలంలో ఈ ప్రాతకాలపు వాక్య ధ్యానాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభా। నీవు సజీవుడు అయిన గొప్ప దేవుడవు, మీరు పరలోకము నుంచి లోకానికి దిగివచ్చి మాకు మాదిరికరమైన జీవితాన్ని నేర్పించారు। ప్రార్థనలో, ప్రవర్తనలో నైనా మీరు మాకెంతో మాదిరి చూపించి వెళ్ళారు। ఉదయ కాలంలో తండ్రి, మీరు ఆశ నిలబెట్టుకుని ప్రభా, మరి మీరు కలిగిన చక్కని మంచి అలవాట్లు
ఆ మాదిరికరమైన జీవితాన్ని మీరు మాకు నాయన నేర్పించిన దాని కొరకు స్తోత్రము చెల్లించుకుంటాం. మేము మీ వెళ్ళే ప్రభు ఈ లోకానికి మా ప్రవర్తనను చూపించడానికి ఆయన మంచి ప్రవర్తన, మంచి మాదిరి మాకు అనుగ్రహించి మహిమ పొందండి. ఎత్తబడిన వాక్యం హృదయాలు ముద్రించండి. దినపు పరిచర్య కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. వాక్యం అందించి మీద ఆశను విశేషంగా బలపరచండి. బ్రదర్ రాజేష్ బాబు గారిని బట్టి మేము స్తుతించుకుంటున్నాం. బర్నబాస్ అని బట్టి నాయన, మరి ఎలిషా బాబు అని బట్టి చేరువచ్చిన నీ బిడ్డలందరిని బట్టి మరొకసారి మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఈ కార్యక్రమం అంతటిపై మీ కృప నుంచి నడిపించిన దాని కొరకు ప్రత్యేకించి వందనములు స్తోత్రము చెల్లించుకుంటూ ప్రభువును రక్షకుడిని యేసుక్రీస్తునామమును బట్టి స్తోత్రాలు చెల్లించి ప్రార్థన చేసి అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసిన జోసఫ్ హెర్రీ అన్న వందనాలన్నా. అన్నా వందనాలు అన్నా. ప్రార్థన చేసిన దేవదాన మంకులకు, పాట పాడిన రవి మనోహర్ అన్నకు, వాక్యం కొరకు ప్రార్థన చేసిన ప్రభుదాస్ అన్నకు, చక్కగా వాక్య సందేశం అందించిన తహేద్ బృందం గారికి, తర్జుమా చేసిన రాజేష్ బాబు అన్నకు, ముగింపు ప్రార్థన చేసిన హెన్రీ అన్నకును, ఎన్న పరిశుద్ధులందరికీ నాకు ఈ అవకాశం కల్పించిన బర్నబాస్ అన్నకును ప్రేమ వందనాలు చెల్లిస్తూ